చిచ్చి, ఎవరెంత మారినా ఈ హారతి డ్యూటీ మాత్రం ఎప్పుడు నాకే. ఇదివరకు మైండ్ వాయిస్ ఓపెన్ గా చెప్పడానికి ఆ ప్రీతి ఉండేది. ఇక నుండి నా బాధ బతుకు మూకీ డ్రామానే. పెళ్లి అత్తారింట్లో జరిగిన బ్రాహ్మిణి కొత్త కోడలు కాబట్టి గుమ్మల్లోకి వచ్చే పద్ధతి ప్రకారం పేర్లు చెప్పాలి. పేర్లా? ఇప్పుడెందుకు నవ్యమ్మా? నవ్యం ఏంటి సరస్సులాగా? జస్ట్ కాల్ హర్ నవ్య, ఓకే? ఎలా పిలిస్తే ఏంటి వాగ్దేవి? గతాన్ని మర్చిపోవాలనుకున్నప్పుడు బ్రాహ్మణిలా పిలిపిస్తేనే మంచిది. నటించాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక నుండి బ్రాహ్మణిలాగా ఉండాలి. మేడం, హారతి ఇవ్వనా? ఆహా, ఇవ్వు, నేనిస్తాను. మీరా? అవును, నేనే. నా చిన్న కోడలికి హారతిచ్చి లోపలికి తీసుకురావడం నా బాధ్యతే కాదు, అదృష్టం కూడా. ఇటివ్వు. కొత్త బిచ్చిగాడు పొద్దురగడని దీనికి ఇన్ని మర్యాదలు అవసరమా? నిశ్చితార్థం రోజే నేను చెప్పాను కదా బాబు, మీరే ఈ పెళ్లిని ఆపుతారని. మీరు మా పెళ్లి ఆపడమే కాదు, మీరే తాళి కట్టారు. మన బంధాన్ని ఎప్పటికీ ఎవరు విడదీయలేరని నిరూపించారు. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? సమయానికి మీకు ఆ రోజు జరిగిన ఘటన గుర్తు రావడం, నా కడుపులో బిడ్డకి తండ్రి మీరేనని ధైర్యంగా ఒప్పుకోవడం వల్లే ఇదంతా సాధ్యమైంది. అందరిలాని నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకున్నావేంటి బ్రాహ్మణి? అపార్థం ఏంటి బాబు? నేను తాళి కట్టింది నీ కడుపులో బిడ్డకి తండ్రిగా ఒప్పుకొని కాదు. ఇన్నాళ్ళు నువ్వు నాకు చేసిన సాయానికి నేను రుణం తీర్చుకున్నాను రాముని. బ్రాహ్మణి, ఆర్ యు ఓకే? ఏంటి బాబు మీరు చెప్పేది? తాళి కట్టింది తండ్రిగా కాదా? లేదు, నేను నమ్మను. మీరు అబద్ధం చెప్తున్నారు. నేను జరిగిందే చెప్తున్నాను బ్రాహ్మణి.
నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. పెళ్లి మండపంలో అందరూ నిన్ను నిందిస్తుంటే, నువ్వు తప్పు చేయలేదని చెప్పినా వినకుండా బ్లేమ్ చేస్తుంటే, కేవలం నీకు సాయం చేయాలని నీ కడుపులో బిడ్డకి నేనే తండ్రిని ఒప్పుకున్నాను. వాట్? ఏం నువ్వు చెప్పేది? బ్రాహ్మణికి రాహుల్కి పెళ్ళైందా? ఎలా జ్యోతి? ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. మనమే కాదు మేడం, పెళ్లికొచ్చిన వాళ్ళు, వాగ్దేవి ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ ఊహించలేదు. చచ్చినా సరస్సు తప్ప ఎవ్వరూ వద్దన్నవాడు దీని మెడలో ఎలా తాళి కట్టాడు? అంటే ఫారెస్ట్ లో రాహుల్ తొందరపడి మిస్టేక్ చేశాడంట మేడం. బ్రాహ్మణి నెల తప్పింది. పెళ్లి చేసుకోవాలని వాగ్దేవి తీర్పిచ్చింది మేడం. అంటే ఈ పెళ్లికి ఇండైరెక్ట్ గా మనమే కారణమయ్యావా? మనం కాదు మేడం, మన రౌడీ వెదలు కన్ఫ్యూజన్ వల్ల ప్రీతికి బదులు బ్రాహ్మణిని తీసుకొచ్చారు. ఎవడైతే ఏంటి జ్యోతి, ప్లాన్ మనదైతే రిజల్ట్ అది అనుభవిస్తుంది. కష్టం మనదైతే ఫలితం దానికి దక్కింది. అయినా తప్పు చేస్తే శిక్ష తప్పదు అని చెప్పుకునే వాగ్దేవి కొడుకు విషయంలో మాత్రం కళ్ళు మూసుకుందా? శిక్షని కూడా వరంగా మార్చిందా? అవును మేడం, అందుకే కొడుకు తప్పు చేశాడన్న బాధ, కోపం కన్నా బ్రాహ్మణి కోడలైందన్న సంతోషం, అదీ కాక కడుపుతో ఉందన్న ఆనందమే ఎక్కువగా ఉంది మేడం. ఏంటి జ్యోతి ఇలా జరుగుతుంది? వాగ్దేవిని బాధ పెట్టాలనుకున్న ప్రతిసారి ఆ బ్రాహ్మణి అడ్డుపడింది. ఆ రాహుల్ని చంపి వాగ్దేవిని ఏడిపించాలనుకుంటే ఇప్పుడేకంగా కోడలై ఇంట్లో కూర్చుంది. మళ్ళీ మొదటికి తీసుకొచ్చింది. ఇక్కడ మనకి మిగిలిన ఒకే ఒక్క ఆశ, అది బ్రాహ్మణి కాకుండా సరస్సు అవ్వడం. కోడలిగా వచ్చింది బ్రాహ్మణి కాకుండా సరస్సు అయితే మాత్రం వాగ్దేవి సంతోషం క్షణాల్లో ఆవిరైపోతుంది. తన చేతులతో పెళ్లి చేసింది కాబట్టి బ్రతికున్నంత కాలం కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఇది బ్రాహ్మణినా సరసునా అన్న కన్ఫ్యూజన్ కి పక్కా క్లారిటీ రావడం లేదు మేడం. కాసేపు అవుననిపిస్తుంది, కాసేపు కాదనిపిస్తుంది. అది కనిపెడితేనే ఆ వాగ్దేవి అంతం చూసే ఆయుధం అవుతుంది జ్యోతి. సరే మేడం, నేను ఆ పనిలోనే ఉంటాను. నేను తాళి కట్టింది నీ కడుపులో బిడ్డకి తండ్రిగా ఒప్పుకొని కాదు. ఇన్నాళ్ళు నువ్వు నాకు చేసిన సాయానికి నేను రుణం తీర్చుకున్నాను బ్రాహ్మణి. పెళ్లి మండపంలో అందరూ నిన్ను నిందిస్తుంటే, నువ్వు తప్పు చేయలేదని చెప్పినా వినకుండా బ్లేమ్ చేస్తుంటే, కేవలం నీకు సాయం చేయాలని నీ కడుపులో బిడ్డకి నేనే తండ్రిని ఒప్పుకున్నాను. సరస్సు, మై డియర్ చిన్నదినా, నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఒక పక్క తాతయ్య రాలేదు, ఇంకొక పక్క ముహూర్తానికి టైం అయిపోతుంది. ఏం జరుగుతుందో, ఈ పెళ్లి ఎలా ఆగుతుందో అని నేనెంత భయపడ్డానో. కొండంత భయం క్షణాల్లో ఆవిరైపోయినట్టు పెళ్లి అయిపోతుందేమో అన్న టెన్షన్ మొత్తం ఒక్కసారిగా సంతోషంగా మారిపోయింది. అవునవ్యమ్మ, అంతా మారిపోయింది. ఇలా జరుగుతుందని నేను కూడా ఊహించలేదు. అంతే కదా, నువ్వు నమ్మిన దేవుడే నీ ప్రేమను గెలిపించాడు సరస్సు. నిజమైన ప్రేమను దూరం చేయడం ఎవ్వరి వల్ల కాదని ప్రూవ్ చేశాడు. నిజంగా దేవుడి లీలలు ఎవరికి అర్థం కావు కదా నవ్యమ్మ. మనం ఒకటనుకుంటే ఇంకొకటి జరిగేలా చేస్తాడు. ఇదంతా ఆటలా చూస్తాడో ఏమో. ఏ ఆట అయితే ఏంటి సరస్సు,
నువ్వు అన్నయ్య ప్రేమలో అయితే గెలిచారు కదా, అది చాలు నాకు. కానీ ఒక్కటి మాత్రం నిజం సరసు, అమ్మా వెళ్ళొస్తాను. నాన్న, మీకెప్పుడు మాట్లాడాలనిపించినా ఫోన్ చేయండి. అత్తారింట్లో ఉన్నాననే తప్ప మీకెప్పటికీ దూరం కాను. ఆ, సరేనమ్మా. సత్యం, నీ స్టడీస్ ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. బ్లూ కలర్ బాక్స్ లో నాన్న మెడిసిన్స్ ఉన్నాయి. టైంకి మిస్ అవ్వకుండా మందులు ఇచ్చాయి. అమ్మకి పనుల్లో హెల్ప్ చేయి, విసిగించకు. సరే అక్క. బాబు జాగ్రత్త. వెళ్ళొస్తామండి. మంచిదండి. నాకైతే విగ్రహం ముందున్నట్టు లేదు, ఏదో అద్దంలో చూసుకున్నట్టే ఉంది. ఈ అద్దమే రాహుల్ బాబుకి నాకు మధ్య అడ్డమైంది. ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోకుండా కాదని వాదించడానికి కారణమైంది. ప్రమాదం నుండి బయటపడి ప్రాణాలతో తిరిగి వస్తే నా మొండి మొగుడేంటో ప్రాణం లేని ఈ బొమ్మనే ఇంకా ప్రేమిస్తూ కూర్చున్నాడు. ఒక పక్క ప్రేమ, ఇంకొక పక్క దూరం. రెండు పడవలు వదిలి నా దరికి ఎప్పుడొస్తాడు నా రాహుల్ బాబు? బ్రాహ్మణి, ఏంటమ్మా ఎప్పుడూ లేనట్టు అంత వింతగా విగ్రహాన్ని చూస్తున్నా? ఆంటీ, ఆంటీ, నన్ను క్షమించండి ఆంటీ. ప్రీతి ఏ తప్పు చేయలేదు, తప్పంతా నాదే ఆంటీ. ఏయ్, మళ్ళీ ఎందుకొచ్చారో? ఆంటీ ప్లీజ్ ఆంటీ, ఏయ్, లే. తప్పంతా నాదే ఆంటీ. రాహుల్ అంటే ప్రీతికి చాలా ఇష్టం. రాహుల్కి దూరమై బతకలేనని బాధపడుతుంటే చూడలేక ఎలాగైనా వాళ్ళ పెళ్లి జరిపించాలని నేనే మొత్తం ప్లాన్ చేశానంటే. ప్రీతికి మంచి జరగాలనుకున్నాను, కానీ మీకు ఇంటికి దూరం అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. నాకు ఏ శిక్ష వేసినా పర్వాలేదు, కానీ మా చెల్లెని మాత్రం క్షమించండి ఆంటీ ప్లీజ్. తప్పు నీదైనా ఈ ప్లాన్ ని సక్సెస్ చేసింది, అందరిలోనూ నటించింది, నన్ను నమ్మించింది, మోసం చేసింది నీ చెల్లెలే కదా. ఎలా క్షమిస్తాను? ఆంటీ ప్లీజ్ ఆంటీ, అలా మాట్లాడకండి. వద్దని ఎంత చెప్పినా వీడే వినకుండా నన్ను ఒప్పించాడు. కానీ ఆ పని చేసినప్పటి నుండి నేనెంత గిల్టీగా ఫీల్ అయ్యానో ఆ దేవుడికి తప్ప ఎవరికి తెలియదా ఆంటీ? నేనెవరో తెలియని మనిషి నా విషయంలో తప్పు చేస్తే క్షమిస్తాను గాని, నా గురించి అన్నీ తెలిసిన నువ్వు నా కొడుకు మీద నింద వేసి నా పరువు తీస్తే క్షమించాలన్న ఆలోచన కూడా రానివ్వను. కనిపించని ఆ దేవుడి మీద ఒట్టు,
కనిపించే దేవత లాంటి మీ మీద ఒట్టు ఆంటీ. మా అన్నయ్య మాటలకి ప్రొవోక్ అయి ఆ నాటకం ఆడేనే తప్ప మిమ్మల్ని మోసం చేయాలనే కాదు. ఏం చేస్తే ఏం జరుగుతుందో తెలియనంత చిన్నపిల్లవేం కాదు ప్రీతి నువ్వు. ఆ రోజు నీ ఏడుపు నమ్మే కదా మా మేడం నన్ను అనుమానించారు. అలాంటిది ఈ ఏడుపు నటన కాదని ఎలా నమ్మమంటావు? ఒక్కసారి తప్పు చేసినందుకు నేను అనుభవిస్తున్న మెంటల్ టార్చర్ చాలు. రాహుల్, మళ్ళీ ఆ తప్పు ఎందుకు రిపీట్ చేస్తాను రాహుల్? ఏమో, అది అలవాటుగా మారిందేమో, మాకేం తెలుసు. రాహుల్ కోసమే మళ్ళీ ఇలా మొసలి కన్నీళ్లు కారుస్తున్నావేమో. ఏంటి బ్రాహ్మణి నువ్వు కూడా? నువ్విప్పుడు రాహుల్ భార్యవి. నాకు దక్కకపోయినా రాహుల్ నీతో సంతోషంగా ఉంటే చాలు అని నేనెప్పుడు అనుకుంటానే తప్ప వేరేలా ఎందుకు ఆలోచిస్తాను చెప్పు? మంచిది, నువ్వు అదే ఆలోచనలో ఉండు. కనీసం ఇకనైనా బాగుపడతావు. నీ వల్ల పోయిన పరువు ఎలాగో తిరిగిరాదు. మా మనసులో నీ మీద పడ్డ ముద్ర కూడా చెరిగిపోదు. ఇక్కడి నుంచి వెళ్ళు. చూడురా, చూడు, నీ వల్ల, నీ పిచ్చి ప్లాన్ల వల్ల అందరూ నన్ను ఎన్ని మాటలు అంటున్నారో నీకిప్పుడు సంతోషంగా ఉందా? ఈ ప్రీతి అంటే ఉన్న మంచితనం, నమ్మకం మొత్తం మొత్తం నాశనం చేసావు కదరా. ఒక చీటర్లా అందరి ముందు నిలబడ్డాను. ప్రీతి, ఏదైనా ఉంటే మీ ఇంట్లో చూసుకోండి. బొమ్మని మేడం స్పెషల్ గా చెప్పాలా, లేక నీకు నువ్వే వెళ్తావా? నిన్నేం పట్టించుకోవడం లేదని మేడం నన్ను తిడతారు. తీసుకో. మన ఇద్దరికీ పెళ్ళైనందుకు మీ ఇంట్లో వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటే నువ్వు మాత్రం ఇలా డల్గా ఉండడం కరెక్టా? నా బాధ నాతోనే ఉన్నప్పుడు, చెప్పినా మీరు అర్థం చేసుకున్నప్పుడు నేను ఒంటరిని కాక ఇంకేంటి? నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నావు తప్ప ఇందులో బాధపడాల్సిందేం లేదు. ఏంటి ఊహ? నా కడుపులో బిడ్డకి మీరు తండ్రి కావడం, నా మెడలో తాళి కట్టడం నిజం కాదా? అలా ఎందుకు జరిగిందో నేను నీకు ఆల్రెడీ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా. అయినా ఎందుకు నువ్వు ఇదే మాట్లాడుతున్నావు? ఆ మాటలు, మీ ప్రవర్తన జీర్ణించుకోలేక. నువ్విలానే కోపంగా మాట్లాడితే దాచిన నిజం ఏదో ఒక రోజు మేడం చెవిన పడుతుంది. అప్పుడు పెద్ద ప్రాబ్లం అవుతుంది. మేడం కోపంలో ఉన్నప్పుడు ఎవరు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం చేసుకోరు. నేను నిన్ను కాపాడడం కోసం, నేను నీకోసం చేసిన సాయం మొత్తం వృధా అవుతుంది. నిన్ను ఇంట్లోంచి కూడా బయటికి పంపించేస్తారు. పోతాను బాబు, అందరికి దూరంగా ఎక్కడికైనా పోతాను. తాళి కట్టిన భర్తే పుట్టబోయే బిడ్డకు తండ్రి అని చెబుతున్నా అర్థం చేసుకున్నప్పుడు, ప్రేమ స్థానంలో జాలి చూపిస్తున్నప్పుడు నేను బ్రతికుండి అనవసరం. ఏంటి అనవసరం? నీకేమైనా అయితే మీ నాన్న తట్టుకోగలరా? ఆయన హార్ట్ పేషెంట్. నువ్వు నిలబెట్టిన ప్రాణాన్ని నువ్వే తీసుకుంటావా? నీకు నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావేమో, కానీ నిన్ను కోరుకునేవాళ్ళు నీ చుట్టూ ఉన్నారు. నువ్వు బాధగా ఉంటే వాళ్ళు తట్టుకోలేరు. భర్తగా పక్కన ఉండి కూడా నేనేం చేస్తున్నానని అందరూ నన్నే అంటారు. అంతేకాని అన్నం తినకుండా ఇలా ఏదో ఆలోచనలో ఉండడం నీకే కాదు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా మంచిది కాదు బ్రాహ్మణి. తిను. నేను తినను, నాకొద్దు.
ఇంత చెప్పినా అర్థం చేసుకోకుండా ఏంటి బ్రాహ్మణి నువ్వు? కడుపులో బిడ్డకి మీరు తండ్రి కానప్పుడు ఎందుకంత కేర్ తీసుకుంటున్నారు? నా మీద ప్రేమ చూపించండి బాబు, చాలు. నా కడుపు నిండిపోతుంది. ఎవరో ఏదో అంటారని నాకేదో సాయం చేస్తున్నాను అన్న భ్రమలో మాత్రం ఉండకండి. నన్నిలా వదిలేయండి. బ్రాహ్మణి, బ్రాహ్మణి, నువ్వు నన్ను ప్రాణంగా ప్రేమించినప్పుడు నేను ఇది పట్టించుకోకుండా ఎలా ఉంటాను బ్రాహ్మణి? నా మనసులో నీ మీద పెంచుకున్న ప్రేమని ఈరోజే కాదు, ఎప్పటికీ నేను చెప్పలేను. ఎందుకో తెలుసా? రేపన్న రోజున నీకంటూ ఒక కొత్త జీవితం మొదలవుతుంది. నీ దారిలో నువ్వు వెళ్తున్నప్పుడు నా ప్రేమ నీకు అడ్డు రాకూడదు. అందుకే మౌనంగా అన్ని మనసులోనే దాచుకుంటున్నాను. కనిపించిందా? లేదు సార్, మనం ఇక్కడికి వస్తున్నామని సురేఖకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ముందు జాగ్రత్తగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయింది. ఇప్పుడు మనం తనని ఎలా ట్రీట్ చేయాలి? తేజ, ఓ సురేఖ ఇంటికే వస్తున్నాను. మేడం, సురేఖ ఎస్కేప్ అయింది. వాట్? యా మ్యామ్, మనం వస్తున్నామని ముందే తెలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. హౌ తేజ? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎవరు మన గురించి సురేఖకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నారు మ్యామ్. ముందు ఆ సురేఖ అంతం చూస్తే అలాంటి తోకలున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నువ్వు ప్రాణం కూడా వదిలేస్తావా? చావడానికైనా నువ్వు సిద్ధపడతావా? వాడి కోసమే నేను బ్రతుకుతున్నాను. చావటం నాకొక లెక్క కాదు. ఏంటి వాగ్దేవి ఇది? ఇద్దరు కొడుకులున్నారు కదా, ఒకడు పోతే ఇంకొకడుంటాడు. అలాంటప్పుడు నువ్వు పోవడం ఎందుకు? ఒకరు పోతే ఇంకొకరు ఉన్నారు అనుకోవడానికి నాది నీలా స్వార్థం కాదు. పేగు పంచిన బంధం, ప్రాణంగా చూసుకునే అమ్మతనం. ఆ విలువ, ప్రేమ ఈ జన్మకి నీకర్థం కాదు. పైకి పోవడానికి నువ్వు సిద్ధపడ్డప్పుడు నాకు అర్థమైతే ఎంత, కాకపోతే ఎంత? రేయ్, నాకు చావు చూపించాలనొచ్చిన వాగ్దేవి కొడుకు కోసం చావడానికి కూడా సై అంటుందిరా. ఇంకెందుకు ఆలస్యం? రెడీ చెయ్యండి. కొడుకు కోసం వాగ్దేవి సరెండర్ అయిపోయింది నాన్న.
చచ్చిన తర్వాత దీని శవాన్ని వీడియో కాల్ చేసి చూపిస్తాను. బై. ఫస్ట్ టైం వాగ్దేవి, నీ గురించి చెప్తుంటే మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఎరా, ఏంటి లేటు? అసలే మేడంకి పంక్చువాలిటీ అంటే ప్రాణం. బాయ్ వాగ్దేవి. ఇంకో జన్మంటూ ఉంటే మళ్ళీ మనిషిగానే పుడితే నా జోలికి మాత్రం రాకు. రాహుల్, బ్రహ్మణి, ఏంటమ్మా ఇది? ఎందుకు స్ట్రెస్? నీకంతా మంచి జరుగుతోంది కదా. వాణ్ణి చూస్తావేంటమ్మా? ఏమైనా అంటున్నాడా? మ్యామ్, నేనే అంటాను మేడం. అంటే హస్బెండ్గా కేర్ తీసుకోవడం లేదని కోపమేమో మేడం. మేడం, 3 months రిలాక్స్గా ఉండి హెల్తీ ఫుడ్తో పాటు ఎక్కువ రెస్ట్ తీసుకుంటే మంచిది. లేదంటే మిస్క్యారేజ్ అయ్యే ప్రమాదం ఉంది. లేదు డాక్టర్, అలా జరగకూడదు. తనకి ఏ ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను. సరే మేడం, థ్యాంక్ యూ డాక్టర్. ఏంట్రా రాహుల్ ఇది? ఏమైంది నీకు? ప్రాబ్లం ఏదైనా ఉంటే నాతో డిస్కస్ చేయి, అంతేగాని తనని మాత్రం ఎలాంటి టెన్షన్ పెట్టడానికి వీల్లేదు. లేదు మేడం, యాక్చువల్లీ మేము హ్యాపీగానే ఉన్నాం. బ్రాహ్మణి, చెప్పు. డాక్టర్ చెప్పింది కదా మీ హ్యాపీనెస్ గురించి. ఇక నుండి నా కోడల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. పుట్టబోయే నీ బిడ్డ పైన నీకు కేరింగ్ లేకపోయినా నేను పట్టించుకుంటాను. ఇక నుండి
నా కోడల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. అమ్మా బ్రాహ్మణి, నీకే ప్రాబ్లం ఉన్నా నాతో చెప్పు. నువ్వు మాత్రం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఈ అత్తా కోడళ్ల ప్రేమేంటి? పీక్స్ కి వెళ్తున్నట్టుంది. కడుపులో ఉన్న బిడ్డని చూసి పొంగిపోతుందేమో, కానీ ఎదురుగా ఉన్నది బ్రాహ్మణి కాదు సరస్సు అని తెలిస్తే ఏమైపోతుందో. ఆ నిజం చెప్పడానికి నేనొస్తున్నాను. అత్తా కోడళ్ల మధ్య ప్రేమని ద్వేషంగా మార్చి దూరం చేస్తాను. అమ్మా బ్రాహ్మణి, నువ్వు రూమ్లోనే ఉన్నావా? నీకోసం వెతుకుతున్నా. నాకోసమా? ఎందుకు మేడం? అదేంటి బ్రాహ్మణి, ఈ రోజు రిసెప్షన్ పార్టీ ఉందని మేడం చెప్పారు కదా, గుర్తులేదా? పాపం, బ్రాహ్మణికి అన్ఎక్స్పెక్టెడ్ ప్రెగ్నెన్సీ కదా, అందుకే చిన్న చిన్న విషయాలకు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నట్టుంది. అంతేనా? వనజ, దానికి దీనికి సంబంధం ఉందా? నోటికొచ్చినట్టు ఏది పడితే అది వాకు. సారీ మేడం. బ్రాహ్మణి నీలా అన్ఎడ్యుకేటెడ్ బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తి కాదు. కాన్సెప్ట్ తెలియకపోవడానికి, కన్ఫ్యూజ్ అవ్వడానికి సొంతంగా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్ పెట్టిన టాలెంటెడ్ పర్సన్.